అనేక సార్లు మనుషులు మనల్ని వేలెత్తి చూపించేటప్పుడు మనం కొన్నిసార్లు మనస్పర్థం చేసుకుంటాం, లేకపోతే వారిని తప్పుగా తిడతాం, దూషిస్తాం. అనేక సార్లు అంటాం, దేవా నా జీవితాన్ని హెచ్చించేవాడిని నామ మహిమార్థమై. తప్పు కాదు, అడగండి. ఎందుకంటే చాలామంది రక్షించబడిన తర్వాత నా పేరు జీవగ్రంథంలో రాయబడిందని ముడిచిపోతాం. రక్షించబడిన తర్వాత యేసు ప్రభు వస్తున్నాడంట, సిద్ధమా అంటే నేను వెళ్ళిపోతాను, నా పేరు ఉందంటాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే పేరు రాయబడటానికి అవకాశం ఉన్నప్పుడు పేరు చెరపబడటానికి కూడా అవకాశం ఉంది. జాగ్రత్త. ఇట్స్ ఫైన్, నువ్వు ఎట్లా బ్రతికినా పర్వాలేదు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకా మూఢ ఆచారాలు, అన్ని ఆచారాలు, లోక మార్గంలో పోతూనే ఉండో. నీ మనం అంటున్నావు, దేవా ఈ పాప నుండి నన్ను వినిపించవా, ఈ పాప నుండి నడు తీసి మెమరీ కార్డు తీసి పడే. విలువగా ఎంచట్ల, నీ ఫోన్కి ఇచ్చే విలువ కూడా నీకు నువ్వు అవ్వట్లే. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? దాన్ని పాడు చేస్తే యేసు ప్రభు అంటాడు, నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు. సిలువెత్తుకునే నన్ను వెంబడించు. నీకు భారంగా ఉండొచ్చు, నీకు కష్టంగా ఉండొచ్చు, నీ వలన మోయలేని పరిస్థితులు ఉండొచ్చు, కానీ నీ సిలువెత్తుకో, నన్ను వెంబడించు. ఇది యేసు ప్రభు చెప్తున్నాడు.